ఈ విధంగా ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ భాగం ఎంత ఉందని ఇట్లా కొలుచుకుంటూ పోతారు. అట్లా కొలవాల్సిన పని లేదు. మన మెథడ్‌ని మీరు అప్లై చేయండి. ఎవరికైనా ఈజీ ఉంటది కొత్త వాళ్ళకి. ఎవరికైనా ఇదే మెథడ్‌లో చేపెట్టి కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సరిపోద్ది అని మీకు డౌట్ రావచ్చు. మన ఛానెల్‌లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు అర్థమవుతది. ఇదే మెథడ్‌లో షేప్ పట్టి ఏ బ్లౌజ్‌లకైనా ఏ విధంగా సరిపోతది అనేసి. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఆది జాకెట్ నుంచి కొలతలు తీస్తూ అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కస్టమర్ మనకి శారీ ఇచ్చారనమాట. ఓకేనా? ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా ఈ వర్క్ బ్లౌజ్‌ని అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ రెండు తీసి పక్కన పెట్టేస్తున్నా. ఓకేనండి? ఇక్కడ మనకొచ్చేసి కస్టమర్ ఆది బ్లౌజ్ ఇచ్చారనమాట. ఈ బ్లౌజ్ నుంచి కొలతలు తీసి ఏ విధంగా కట్ చేస్తాననేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. తడి పైలింగ్ చేసి పెట్టుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడాను ఈ కూర పార్ట్ అనేది మనకు ఆపోజిట్ ఉండాలండి. ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేశాననమాట. ఇప్పుడు బ్లౌజ్ నుంచి ఏ విధంగా కొలతలు తీస్తాను, ఏ విధంగా కట్ చేస్తానని మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు చూద్దామండి. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ ఉంది కదా, ఎంత ఉంది? 14.5 ఉందన్నమాట. దగ్గర దగ్గర 14.5 ఉందన్నమాట బ్లౌజ్ పొడవు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నడుము కొలత చూద్దామండి. ఇది కాజాపట్టి. ఇక్కడ నుంచి కొలుచుకుంటూ రావాలి. కాజాపట్టితో మనకు పని లేదండి. కాజాపట్టిని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట నడుము కొలతని. ఎక్కడి వరకు? ఉక్సులు పట్టి వరకు. ఎంత ఉందండి? పావు తక్కువ 30.5 ఇంచులు ఉందన్నమాట. ఓకేనా? నడుము కొలత వచ్చేసి పావు తక్కువ 30.5 ఉంది. ఇంకా డీప్ ఎంత ఉంది, చంక రౌండ్ ఎంత ఉంది అనేది కూడా ఇప్పుడే కొలుద్దామండి. చూడండి, డీప్‌ని కొలవాలంటే చాలా ఈజీ మెథడ్ అండి. మీరు కూడా ఇదే ఫాలో అయ్యి చూడండి. మీకు కూడా చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తది. ఓకేనా? బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటదో ఈ విధంగా సర్దుకోండి. సర్దుకొని స్కేల్‌ని తీసుకొచ్చేసి డీప్ ఎంత వరకు ఉందో ఈ విధంగా ప్లేస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ప్లేస్ చేసేసుకొని ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా, అక్కడి నుంచి కొలవాలన్నమాట. ఇక్కడి నుంచి కొలిస్తే ఎంత ఉందండి? 9.5. మనం స్కేల్ క్రాస్ పెట్టామనుకుంటా. ఓకేనా? 9.5 ఉంది డీప్. ఓకేనా? ఇంకా చంక రౌండ్ కూడా కొలుద్దాము. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ చంక కుట్టు వరకు చూడండి. ఎంత ఉందండి? పావు తక్కువ 8 ఇంచులు ఉంది చంక రౌండ్. ఓకేనా? ఇంకా బ్యాక్ పార్ట్ కట్ చేయడానికి ఈ కొలతలు చాలండి. ఇప్పుడు ఈ బ్లౌజ్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు ఎంతండి? 14.5. ఆ 14.5కి ఒక 3/4 ఇంచు కట్ చేద్దాం. అప్పుడు ఎంత అవుతది? 15.5. ఓకేనా? అదే 15.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. అక్కడ ఎంతండి మనకు నడుము కొలత వచ్చింది? 30.5, పావు తక్కువ 30.5 వచ్చింది. కానీ మనం 30 ఇంచులు తీసుకున్నాము. ఓకేనా? 30 ఇంచులు తీసుకున్నాను. అందులో నాలుగో భాగం వచ్చేసి 7.5. ఓకేనా? ఎందుకు ఒక పావించి తక్కువ తీసుకున్నాను అనేది కూడా, అది ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేది కూడా చెప్తానండి ఇప్పుడు. ఇక్కడ చూడండి, నడుము కొలత నాలుగో భాగం 7.5 ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను. బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇంకా నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేద్దాం. ఇదేంటండి? అప్పర్ చెస్ట్ కొలత అనమాట. 8.5. ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టినట్టుగా ఈ అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి ఇంకా ఇక్కడ బ్యాక్ వైపున డాట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ప్లస్ ఖర్చు అనమాట. ఓకేనా? ఇక్కడ 30.5 అయితే 30 ఇంచులు ఎందుకు తీసుకున్నారని డౌట్ రావచ్చండి. మనం సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి 30.5 అంటే ఇక్కడికి కదా 30, ఇక్కడికి కదా 30 ఉంటది కుట్టిన తర్వాత. ఒక పావించి గీత కానించి గీత రాసేస్తే అవతల వైపున కుట్టేసేసామనుకోండి, మనకు 30.5 వచ్చేస్తదనమాట. ఓకేనండి? మనం కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేయొచ్చు. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. మనం నడుము కొలత వచ్చేసి ఇట్లా 30.5, 30.5 వచ్చినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గించేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకునండి. కుట్టుకునేటప్పుడు ఒక ఎక్స్ట్రా ఒక కుట్టు తర్వాత వేసేసుకుంటే సరిపోద్దనమాట. నడుము కొలత కరెక్ట్‌గా వచ్చేస్తది. ఓకేనండి? ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి చూస్తే ఎంత ఉందండి? 8.5. అందులో సగం ఎంత? 4.5. ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. అందులో అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. బ్యాక్ వైపున డాట్ ఎంత ఉంది ఇక్కడ? పావు తక్కువ. ఓకేనా? పావు తక్కువ 4 ఇంచులుంది. నేనొచ్చేసి 4 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఒక పావించి ఎందుకు ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టానంటే, నడుము పట్టి స్టిచ్ చేసినప్పుడు
ఒక పావు ఇంచు తగ్గిపోతుంది. అంటే రెడీ అయిన తర్వాత మనకి డాట్ పొడవు వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు ఉంటదండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఎంత విడిచిపెట్టాం మనం డాట్ కోసం 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలి. ఇక్కడ నుంచి ఈ డాట్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లోకి ఈ విధంగా కలిపేయాలండి. ఓకేనా? ప్రతి ఒక్క బ్లౌజ్‌కండి హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయండి. హాఫ్ ఇంచ్ ఎందుకు క్రాస్ తీయాలి అంటే ఈ సైడ్ వచ్చేసి చిన్న చిన్న ముడతలొస్తాయి. అవన్నీ రాకూడదంటే ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కూడా బయటకొస్తది. అది రాకూడదంటే ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయాలి. ఓకేనా? 15 ఇంచుల కంటే ఎక్కువ బ్లౌజ్ పొడవు ఖర్చులతో కలిపి ఏస్తున్నామంటే ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ తీయండి. అంతకంటే తక్కువ పొడవు ఉంది అంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ తీస్తే సరిపోతది. ఇంకా హెవీ సైజ్‌లో 17 ఇంచులు అట్లా వేస్తున్నప్పుడు ఇక్కడ ఒక ముప్పావు ఇంచ్ కూడా క్రాస్ తీయాలండి. అప్పుడే మనకి సైడ్ ముడతలు రావన్నమాట. ఓకేనా? ఇంకా ఈ నడుము కొలతకొచ్చేసి ఫుల్ షోల్డర్ 5.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. అదే 5.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇప్పుడైతే నెక్ అయితే కట్ చేయకూడదండి వర్క్ బ్లౌజ్ కాబట్టి. నేను మార్కింగ్ పెడుతున్నా ఫస్ట్. 2.5 ఇంచుల నెక్. ఇంకా డీప్ వచ్చేసి మనకెంతండి కావాల్సింది 9.5. ఆ 9.5కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి పావు తక్కువ 10 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. అదే పావు తక్కువ 10 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. కింద వైపున బ్రాడ్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలండి. ఇంకా బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిచ్చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ నెక్ వైపున నొక్కి పట్టుకొని షోల్డర్ చేరకుండా ఉండడం కోసం ఒక పావు ఇంచ్ ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా షోల్డర్‌లో కలిపేయాలన్నమాట. ఇప్పుడు డీప్ మనం కరెక్ట్‌గా మార్క్ చేసామా 9.5 రెడీ అయిన తర్వాత కావాలి కదా! అది ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేది ఇప్పుడే చెక్ చేసుకుందామండి. అది ఏ విధంగా అంటే షోల్డర్ జాయింట్ చూడండి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఎంత గ్యాప్ తోటండి మనము మెడ పట్టీని స్టిచ్ చేస్తాము? పాదం గ్యాప్ కదా! ఒక పావు ఇంచు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేయాలి. అంటే బ్లౌజ్ మనకు రెడీ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటది. ఇప్పుడు కొలవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ 9.5 ఉందా? ఎక్కువ ఉందా? తక్కువ ఉందా? అనేసి. చూడండి. ఎట్లుంది? ఎగ్జాక్ట్‌గా ఒక గీత ఎక్కువొచ్చింది కానీ, మనం మార్కింగ్ పెట్టడంలో కరెక్ట్‌గా 9.5 ఉందనమాట. ఓకేనండి. మీరు ఈ మెథడ్‌ని అప్లై చేయండి. ప్రతి ఒక్క బ్లౌజ్ మీ దగ్గరికి ఏదైనా వచ్చినా డీప్‌నైతే స్కేల్‌తో నేను ఇంతకుముందు ఏ విధంగా కొలిసి చూపిచ్చానో, ఆ విధంగా కొలవండి. కరెక్ట్‌గా మార్క్ చేసామా లేదా అనేది ఈ విధంగా ఈ మెథడ్‌ని అప్లై చేయండి. ఇంకా కుట్టిన తర్వాత మీకు 9.5 వస్తదనమాట రెడీ అయిన తర్వాత బ్లౌజు. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఇంకొకటేంటంటే ఇక్కడ బ్రాడ్ ఎంత అనేది నా ఓన్‌గా తీసుకున్నాను అని మీరు అనుకోవచ్చు. అట్లా లేదండి. ఇక్కడొచ్చేసి చూడండి బ్రాడ్ ఎంతుందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొన్ని బ్లౌజులకి ఎక్కువుంటది. కొన్ని బ్లౌజులకి తక్కువుంటది. ఈ విధంగా బ్లౌజ్‌ని ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఎంతుంది? 3 ఇంచులుందనమాట. 3 ఇంచులుంది గదా! రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కాబట్టి ఒక పావించి తగ్గించాలి. పావించి తగ్గించి నేను ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నాను. మనం కుట్టిన తర్వాత వచ్చేసి మనకి పావించి తగ్గి 3 ఇంచులు వచ్చేస్తది బ్రాడ్. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇంకిప్పుడొచ్చేసి చంక మార్కింగ్. చంక దగ్గరకొచ్చేసరికి 6 ఇంచులకి ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి. ఇంక ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ స్కేల్ తోటి ఈ విధంగా అయితే రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన చంక రౌండ్ ఎంతండి? పావు తక్కువ 8 ఇంచులనమాట. అది ఈ చంక డౌన్ 6 పెట్టినప్పుడు కరెక్ట్‌గా మ్యాచ్ అయిందా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకుందాం. అది ఏ విధంగా అంటే షోల్డర్స్ జాయింట్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఎక్కడి వరకు? ఈ అప్పర్ చెస్ట్ కొలత వరకే మార్కింగ్ పెట్టాలి. ఇదంతా ఖర్చు మనకు అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ మార్కింగ్ మీద కొలవాలండి. చూడండి ఈ విధంగా. ఎంతొస్తుంది? 8 ఇంచులొస్తుంది. మనకు కావాల్సిందంతా పావు తక్కువ 8 ఇంచులు గదా! ఒక్క గీత ఒక పావించు కంటే తక్కువ ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకొని, ఇంక మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి ఓకేనా? ఒక పావించు పైకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, మళ్ళీ ఈ స్కేల్ ఉపయోగించేసి చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలి. ఓకేనా? మళ్ళీ ఇదే మెథడ్‌ని అప్లై చేయాలి. షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి? హాఫ్ ఇంచ్ గదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. ఇప్పుడు ఈ హాఫ్ ఇంచ్ మార్కింగ్ మీద కొలవాలండి. మనకు కావాల్సిన చంక రౌండ్ వచ్చేంత వరకు ఇదే మెథడ్ అప్లై చేయాలి. మనకు కావాల్సిన చంక రౌండ్ ఎక్కువ కావాలంటే ఈ చంక డౌన్ కిందకి మార్క్ చేయాలి. అదే తక్కువ కావాలంటే ఈ చంక డౌన్ పైకి మార్క్ చేయాలి. అంతేగాని అందరికి 6 ఇంచులు, 5.5 అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా?
చూడండి నాకొచ్చేసి పావు తక్కువ 8 ఇంచులు అయితే కరెక్ట్‌గా వచ్చింది. అంటే ఈ కస్టమర్‌కి పావు తక్కువ 6 ఇంచులు చంక రౌండ్ పెట్టినప్పుడు కరెక్ట్‌గా చంక రౌండ్ మ్యాచ్ అయిందనమాట. ఓకేనా? అందరికి ఈ నడుము కొలతకి 6 ఇంచులు అని చెప్తుంటారు. అట్లా మ్యాచ్ అవ్వదండి. కస్టమర్‌ని బట్టి చంక రౌండ్ మారుతుంటది. ఓకేనా? దాన్ని బట్టే మీరు ఒక్కొక్క మెథడ్ ఏంటి అనేది తెలుసుకోండి. నడుము కొలత ఎంతుందో అంత కరెక్ట్‌గా నాలుగో భాగము ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేసుకున్నాము. ఇంకా డీప్ మార్కింగ్ పెట్టేసుకున్నాము. దీనికంటూ ఒక మెథడ్ ఉంది. ఏ విధంగా రెడీ అయిన తర్వాత ముందే చెక్ చేసుకోవచ్చు అనే మెథడ్ కూడా చెప్పేసాను. ఇంకా చంక రౌండ్‌కి కూడా ఒక మెథడ్ చెప్పాను. డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి ఈ అప్పర్ చెస్ట్‌కి 1 ఇంచ్ యాడ్ చేశాను. మీరు మెజర్‌మెంట్స్ ప్రకారం వెళ్లారనుకోండి అప్పర్ చెస్ట్ ఎంతుందో అందులో నాలుగో భాగం మార్కింగ్ పెట్టేయండి ఇక్కడ. ఓకేనా? అప్పర్ చెస్ట్ ఎంతుందో అందులో నాలుగో భాగం మార్కింగ్ పెట్టేయండి. చంక డౌన్ 6 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకోండి అప్రాక్సిమేట్‌గా ఫస్ట్ ఎవరికైనా గూడాను. ఆ తర్వాత ఈ మెథడ్ అప్లై చేయండి. కరెక్ట్‌గా 6 ఇంచులు మనకు కావాల్సిన చంక రౌండు, చంక డౌన్ 6 పెట్టినప్పుడు కరెక్ట్‌గా మ్యాచ్ అయితే ఓకే. అంతకంటే ఎక్కువ కావాలంటే ఈ డౌన్ అనేది కొంచెం కిందకి మార్క్ చేసుకోండి. అంతకంటే తక్కువ కావాలంటే పైకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా? ఇది ఒక్కటేననమాట. ఇంకా ఎవరికైనా గూడాను ఏ రకం బ్లౌజ్ వచ్చినా గూడాను మీకు ఇంతే పర్ఫెక్ట్‌గా అయితే మీరు కట్ చేసి స్టిచ్ చేయొచ్చండి. అంతేగాని అందరికి ఇంతే అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. మనందరి బాడీలు ఒకేలాగా ఉండవనమాట. ఒక్కొక్కరి బాడీని బట్టి కొంతమందికి చంక రౌండ్ ఎక్కువ, తక్కువ ఉంటది. హ్యాండిల్ కొంచెం లావుంటది, సన్నగుంటది. అవన్నీ మారుతుంటాయి. ఓకేనా? అందుకోసమే నేను చెప్తున్నాను. ఇంకా ఈ ఆది బ్లౌజ్‌లోంచి నేను ఫుల్ షోల్డర్ ఎంతుందనేది తీయలేదు. ఈ నడుము కొలతకి డీప్ ఏస్తున్నాము అంటే ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలి అనేది ఒక క్లారిటీ ఉంటే సరిపోద్దనమాట. ఓకేనా? మన ఛానెల్‌లో ఒక వీడియో కూడా చేస్తున్నానండి. ఏ సైజ్ వాళ్ళకి డీప్ నెక్ వాటికి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టాలనేది కూడా చెప్పున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఈ బ్యాక్ వీవింగ్ డాట్‌కి సైడ్ కుట్టుబడి దగ్గర. ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టుకున్నప్పుడు ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడుతది. ఇంక అందులో ఏ డౌటు లేదండి. ఓకేనండి? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయకూడదు. మనం ఒకసారి ఆ వర్క్ బ్లౌజ్‌లో నెక్ వెడల్పు ఎంతుంది అనేది చూసుకొని, ఆ తర్వాత కట్ చేయాలి. ఇప్పుడు కట్ చేయడము ఇంతే 2:30 కట్ చేస్తామంటే లేదండి. మనకు రెడీ అయిన తర్వాత ఎంత కావాలి? ఈ విధంగా పావించి ఎక్స్‌ట్రా కావాలి గదా! ఈ విధంగా ఇక్కడ కట్ చేయాలిప్పుడు. ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడ కుట్టేటట్టుగా వర్క్ బ్లౌజ్‌ని సెట్ చేసుకోవాలి. అది వెడల్పు ఎక్కువుందనమాట. ఆ నెక్ గూడాను. దాన్ని గూడా మిడిల్‌లో కుట్టేసేసుకోవాలనమాట. అవన్నీ గూడా నేను స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోవచ్చండి వర్క్ బ్లౌజు. అందుకోసం చెప్తున్నా. మీకు అర్థమైంది కదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేసేటప్పుడు ఇంకో వైపున చివరన క్లాత్ ఉంది గదా! ఈ క్లాత్‌నొచ్చేసి ఈ విధంగా 4 మడతలేయాలనమాట. 4 మడతలేసేసి ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. కడిపాం కాబట్టి ఖచ్చితంగా హెచ్చుతగ్గులుంటాయండి. ముందే ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఈ హ్యాండ్‌ని తీసుకొచ్చేసి యాజ్ టీజ్‌గా పేస్ట్ చేయడమేనండి. ఇక్కడ చూడండి. ఒక పావించొచ్చేసి పట్టీ కుట్టుకోవడం కోసం ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకుంటున్నా. హ్యాండ్ పట్టీ కోసం. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఇప్పుడొచ్చేసి ఈ హ్యాండ్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టుకుంటున్నా. లూజ్ మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నయితే ఈ విధంగా నీట్‌గా సర్దుకోవాలండి. ఈ విధంగా నీట్‌గా సర్దుకున్న తర్వాత ఇది చంక కుట్టు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇది హ్యాండ్ జాయింట్ ఇక్కడికుంది. దానికంటే పైకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇది ఒరిజినల్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒరిజినల్ హ్యాండ్ అనమాట. కింద పట్టీ కోసం ఒక పావించ్ ఎక్స్‌ట్రా ఖర్చు మార్కింగ్ పెట్టుకున్నాను. పైన హ్యాండ్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతుంది కాబట్టి, ఈ విధంగా పైకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఖర్చుతో కలిపి ఎంతుందో చూద్దాము. దగ్గర దగ్గర 8 ఇంచులు. అదే 8 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి హ్యాండ్ ఉంది చూడండి ఎంతుంది? మరీ 2:30 ఉంది. నేను ఒక 3 ఇంచులు పెడుతున్నా. ఓకేనా? 3 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇక్కడి నుంచి ఎంతుంది చంక మనకి పావు తక్కువ 8 ఇంచులు. ఈ చంక లూజ్ నుంచి హ్యాండ్ లూజ్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ ఖర్చు. ఓకేనా? ఇంక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టాలండి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ 2 ఇంచుల దగ్గర నుంచి ఈ చంక లూజ్ వరకు ఈ విధంగా కలిపేయాలి. ఇక్కడ ఒక పావించి ఈ విధంగా డౌన్‌కి మార్కింగ్ పెట్టేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులో కలపాలి. ఈ పావించి నుంచి ఈ లైన్‌లోకి కలిపేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టండి. ఈ సగం దగ్గరకొచ్చేసరికి గీత కానించి గీత డ్రా చేస్తే ఏ విధంగా ఉంటదో, ఈ విధంగా డౌన్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి ఈ విధంగా మిడిల్‌కైతే ఘాటు పెట్టేసాను. ఘాటు పెట్టేసి ఇప్పుడు ఇక్కడ చంక్ లూజ్‌నైతే మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌నైతే ఈ విధంగా ఓపెన్ చేయాలి.
ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఘాటు పెట్టాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి ఈ విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇంక ఇక్కడ నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? పావు తక్కువ 7 ఇంచులు. అందులో సగం ఎంత? ఒక గీత తక్కువ 3.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడొచ్చేసి నేను హ్యాండ్‌కి లోతొచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఇంక ఇక్కడి నుంచి ఈ చంక లూజ్ దగ్గర నుంచి ఈ 3/4 ఇంచ్ ఉంది కదా, ఈ 3/4 ఇంచులో కలిపేయాలి. ఇంక ఈ 3/4 ఇంచ్ దగ్గర నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమేనండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడ ఈ విధంగా అయితే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేయడమే. ఇంకా ఈ హ్యాండ్ తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది గమనించండి. ఓకేనా? చూడండి. ఇక్కడ హ్యాండ్స్‌ని కట్ చేసాం. ఇటువైపున మనం బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేసుకుంటామండి. ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ కాబట్టి. ఇప్పుడొచ్చేసి మీరు స్ట్రెయిట్ కట్ అనుకోండి, యాజ్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసేసుకొని కట్ చేయడమే. మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా అయితే క్రాస్‌గా ప్లేస్ చేస్తే సరిపోతది. ఇంకా మీకు అర్థం కూడా కాదు. క్రాస్ అంటే ఎంత పెట్టాలి? ఎంత ఎక్కువ డిస్టెన్స్ ఈ కోరాపాట దగ్గర నుంచి ఒక 3.5 ఇంచులు డిస్టెన్స్ వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ 3.5 ఇంచులకి ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకోండి. ఎవ్వరికైనా ఇంత క్రాస్ సరిపోతది. ఇంకింతకంటే క్రాస్ అవసరం లేదు. అంతేగాని ఎక్కువ క్రాస్ తిప్పొద్దండి. ఓకేనా? ఈ విధంగా ఎక్కువ క్రాస్ తిప్పొద్దు. ఓకేనా? అందుకోసం చెప్తున్నా. ఈ కోరాపాటు దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 3, 3.5 ఇంచులు పెట్టేస్తే ఎవరికైనా సరిపోతది. ఓకేనా? ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసేసుకొని, మనం ఇప్పుడొచ్చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేద్దామండి. మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఈ విధంగా మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడొచ్చేసి ఈ షోల్డర్, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. ఇక్కడ ఒక పావించి డౌన్ పెట్టాం కదా! ఈ పావించి డౌన్ అనేది ఇప్పుడే కట్ చేయొచ్చు. లేదంటే మనం షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడండి, ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేస్తాం కదా! కానీ ఈ బ్లౌజ్‌కొచ్చేసి ఈ ముక్క కట్ చేయకుండా ఒక 3/4 ఇంచు స్టార్టింగ్ ఇటువైపున నెక్ వైపున ఒక 3/4 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, మనం వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేయొచ్చు. ఈ విధంగా 2 విధాలుగా అయితే మనం వచ్చేసి షోల్డర్స్ అయితే జాయిన్ చేయొచ్చు ఈ విధంగా. ఇటువైపున వచ్చేసి 3/4 ఇంచు, ఇటువైపున వచ్చేసి హాఫ్ ఇంచే ఉండాలి. ఇటువైపున ఏమి ఎక్కువ తక్కువ పట్టకూడదు. హాఫ్ ఇంచ్ అంటే హాఫ్ ఇంచే పట్టాలి. ఈ విధంగా ఇటువైపున 3/4 ఇంచు పట్టడం వల్ల మనకి నెక్ వైపు నొక్కి పెట్టుకొని షోల్డర్స్ జారవనమాట. అయినా నేనైతే ఈ ముక్కని ఇప్పుడు కట్ చేయట్లేదండి. అందుకోసం చెప్తున్నా. ఓకేనా? రనప్ అయితే మార్కింగ్ పెట్టుకుంటాను. ఈ విధంగా నెక్ ఎక్కడి వరకు ఉంది. మనకు రెడీ అయిన తర్వాత నెక్ కదా ఇది. అందుకోసం ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఈ విధంగా. ఓకేనా? ఇంక ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ నుంచి మనకి ఒక అప్పర్ చెస్ట్ కొలత ఒకటే కావాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఇంకా ఈ బ్యాక్ పార్ట్‌ని తీసేసి పక్కన పెట్టేస్తున్నా. ఓకేనా? ఇంక ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ చూద్దాం. ఒక పావు ఇంచు, పావు తక్కువ 7 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నానండి. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయాలి. ప్లస్ పావు తక్కువ 3 ఇంచులైతే ఈ విధంగా బ్రాడ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా అయితే కలిపేయాలి. ఇది రెడీ అయిన తర్వాత బ్లౌజ్ కాబట్టి ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇంక ఇక్కడొచ్చేసి ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయాలండి. ఇప్పుడొచ్చేసి చంక లోతు మార్కింగ్ పెడదాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోండి. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటది. ఈ విధంగా లైన్స్ డ్రా చేసేసుకొని, ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. మార్కింగ్ పెట్టేసుకొని, ఈ స్కేల్ ఉంది గదా! ఈ స్కేల్‌ని ఈ లైన్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా చంక రౌండ్ ఇచ్చేయండి. ఓకేనా? అప్పుడు మీకు చంకలో తీయడం ఈజీ ఉంటది కొత్త వాళ్ళ కోసం. హ్యాండ్‌తో తీయడం కష్టమైతే ఈ విధంగా ఈ స్కేల్‌నయితే ఉపయోగించండి. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు చూద్దాము. ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకునేటప్పుడు ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి సాగదీస్తే సాగిపోద్దండి. చూడండి ఈ విధంగా సాగదీసి ఇట్లా పట్టుకుంటే ఈ ఫ్రంట్ పొడవు ఈ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంతవరకైనా 15 ఇంచుల వరకైనా వెళ్ళిపోతది. అట్లా సాగదీసి పట్టుకోకూడదు. ఈ షోల్డర్ కుట్టుంది గదా! ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డ్ చేయండి. ఈ డాట్ ఉంది గదా! ఈ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోండి. పట్టుకొని జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా ఏ లూజు లేకుండా. ఓకేనా? ఈ విధంగా అయితే ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసుకొని ఎక్కడి వరకు ఉంది కుట్టు ఇక్కడికుంది. ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్కింగ్ పెట్టేద్దాం.
ఓకేనా. షోల్డర్ కావాల్సిన హాఫ్ ఇంచు ఖర్చుతో కలిపి నేను ఫ్రంట్ పొడవు మార్కింగ్ పెట్టుకున్నా. ఇక్కడికుంది షేప్ పట్టి కుట్టు. దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసేసుకున్నా. ఈ షేప్ పట్టి కుట్టు ఇక్కడికుంది కదా! దీనికంటే హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేయాలి. కట్ చేయడం ఇక్కడ కట్ చేస్తాము. కుట్టిన తర్వాత మనకి ఇక్కడికి కావాలి కదా! అందుకోసం. ఓకేనా. ఇప్పుడు ఎంతుందో చూద్దాం ఫ్రంట్ పొడవు. ఎంతుందండి దగ్గర దగ్గర ఓకే. 13 ఉంది. కరెక్ట్‌గా సరిపోద్ది. ఇక్కడొచ్చేసి నేను ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా. ఇంకిప్పుడొచ్చేసి ఈ ఫ్రంట్ పొడవు మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపునొచ్చేసి 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఈ సైడొచ్చేసి ఒక 1 ఇంచ్ లేదు 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఈ షేప్ పట్టి తగ్గుతుంది కాబట్టి 1.5 ఇంచైనా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనండి. ఇంకిప్పుడు చూడండి. ఇది 30 సైజే కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అక్కడి నుంచి డాట్ ఎంతుందో చూద్దాం. ఈ డాట్ ఈ కస్టమర్‌కి ఎంతుందో అంతే మార్కింగ్ పెడదాం. ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది 1.5 ఫోల్డింగ్ మీద అంటే 2.5 ఇంచులనమాట ఈ మెయిన్ డాట్. ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఫస్ట్ వీటన్నిటికి స్కేల్స్ తోటి లైన్స్ డ్రా చేద్దామండి. చూడండి ఈ విధంగా. ఇక్కడి నుంచి 1.5 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలి. ఇక్కడ 1.5 ఎందుకు పెట్టాననేది కూడా చెప్తానండి. అందరికీ ఇటువైపునొచ్చేసి ఇక్కడ అందరికి ఇటువైపున ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున 1.5 ఇటువైపున 1 ఇంచ్ చెప్తాను. కానీ వీళ్ళకి 1.5 ఇంచ్ ఎందుకు మార్కింగ్ పెట్టానో చెప్తానండి. ఫస్ట్ కొలిసి చూపించి మళ్ళీ చెప్తాను. ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కొలుద్దామండి ఎంతుందో. ఎంతుంది 3 ఇంచులు. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడి నుంచి నడుము కొలత 4 భాగం 7.5 ఇక్కడికొచ్చింది. ఇంకా ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఈ విధంగా కలిపేయడమే ప్లస్ ఖర్చనమాట. ఓకేనా. ఇప్పుడొచ్చేసి ఇక్కడ 1.5 ఎందుకు పెట్టాను అంటే, ఈ షేప్ పట్టి ఈ డిస్టెన్స్ అనేది తగ్గుతుందండి. 1 ఇంచ్ పెట్టినప్పుడు మరి కిందకి ఈ డిస్టెన్స్ కుట్టిన తర్వాత మనకి 2 ఇంచులు లేదా 2.5 ఇంచే వస్తదనమాట ఈ షేప్ పట్టి. ఏంటి ఈ సైడ్ భాగం. వీళ్ళకి కూడా చిన్నగానే ఉంది. కానీ నేను నా ఓన్ మెథడ్‌నయితే అప్లై చేస్తున్నా. ఇక్కడి నుంచి కొలిస్తే ఎంతుంటది? చూడండి. 2 ఇంచులు కూడా లేదు. ఇంకా ఒక గీత తక్కువే వస్తుంది. ఓకేనా. వీళ్ళకొచ్చేసి మరీ హెవీ చెస్ట్ ఏం కాదు కాబట్టి, ఈ డిస్టెన్స్ ఎంతుంది ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి, ఇక్కడి నుంచి నేను 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇప్పుడు షేప్ పట్టి కుట్టిన తర్వాత మనకు ఒక 2.5 ఇంచులైనా ఉంటే మనకొచ్చేసి పర్ఫెక్ట్‌గా ఉంటది. ఆ చెస్ట్ అనేది షేప్ పట్టి మీద వచ్చి కూర్చున్నప్పుడు మనకింక ఇటువైపున లూజ్ ఏమి ఉండకూడదు. ఈ లూజ్ ఉండడం వల్ల ఈ భాగమంతా లూజ్ ఉంటది. దీని కారణంగా ఫ్రంట్ ఇక్కడ ముడతలాగా కనిపిస్తది. బ్యాక్ సైడ్ కూడా ముడతలాగా వస్తదనమాట. అందుకోసం ఈ భాగం వచ్చేసి నేను 1.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకున్నా. ఇక్కడొచ్చేసి లోపలికి ఒక పావించి మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి పావించి లోపలికి మార్కింగ్ పెట్టాం కదా! ఇటువరకు ఈ విధంగా కలిపేయాలి. ఈ పావించి లోపలికి మార్కింగ్ పెట్టడం వల్ల స్టార్టింగ్ హుక్స్ టైట్‌గా పట్టుకొని మనకి షోల్డర్స్ చారవండి. అందుకోసం. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ నుంచి నేను ఒక ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్ డీప్ ఎంతుందనేది ఒకటే తీశాను. ఇంక ఏ కొలత తీయలేదు. ఈ మెయిన్ డాట్ ఎంతుందనేది కూడా ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే ఆ కస్టమర్‌కి ఉండే చెస్ట్‌ని బట్టి మనం మెయిన్ డాట్ రూపంలో లూజ్ ఇస్తాము. ఇంకా ఈ పొడవు ఎంతుంది ఇవన్నీ కూడా కొలవాల్సిన పని లేదు. ఈ సైడ్ భాగం కూడా ఎంతుందనేది మీరు కొలవాల్సిన పనే లేదండి ఆది జాకెట్‌లోంచి. నేనైతే ప్రతీది కూడాను ఇట్లాగే చెప్తున్నా. ఈ విధంగా ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఈ సైడ్ భాగం ఎంతుందని ఇట్లా కొలుచుకుంటూ పోతారు. అట్లా కొలవాల్సిన పని లేదు. మన మెథడ్‌ని మీరు అప్లై చేయండి. ఎవరికైనా ఈజీ ఉంటది కొత్త వాళ్ళకి. ఓకేనా? కానీ అప్పుడప్పుడు ఈ 1 ఇంచ్ డిస్టెన్స్ మారుతుంటది కొన్నిటికి. ఈ డిస్టెన్స్ ఎక్కువుంది కాబట్టి నేనిక్కడ 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ డిస్టెన్సే తగ్గుతుంది. అప్పుడు ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచు, ముప్పావు ఇంచు కూడా పెట్టుకుంటాను. ఏంటి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి చెప్తున్నా. ఓకేనా? అప్పుడప్పుడు ఇది మారుతుంటది అదొక్కటే అన్నమాట. ఇంకా ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టుకున్నాను. ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేశాను. ఇది 30 సైజ్ నడుము కాబట్టి ఇక్కడి నుంచి 2 ఇంచులు పెట్టాను. అదే 30 కంటే ఎక్కువ నడుము ఉంటది గదా! 32, 34 అట్లా ఉండే వాళ్ళందరికీ ఇక్కడి నుంచి ఒక 2.5 పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తాను. ఓకేనా? ఎందుకు ఈ విధంగా మార్క్ చేస్తాను అంటే, ఇదే బ్లౌజ్‌కి నేను ఇక్కడి నుంచి 2.5 మార్కింగ్ పెట్టి, ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేశాననుకోండి, ఈ మెయిన్ డాటు షోల్డర్‌ని చూడకుండా కొంచెం పక్క జరిగిద్ది. పక్క జరిగినప్పుడు కస్టమర్‌కి వేసుకోవడానికి కంఫర్ట్ ఉండదనమాట. మెయిన్ డాట్ అనేది మిడిల్‌కే ఉండాలి. దానికంటే ఇట్లా పక్క జరగకూడదు. ఈ డిస్టెన్స్ గనక మీరు 2.5 ఈ కస్టమర్‌కి పెడితే ఖచ్చితంగా ఈ మెయిన్ డాట్ అనేది కొంచెం మిడిల్‌కి ఉండకుండా పక్క జరగద్ది. అందుకోసమే 30 కంటే తక్కువ ఉండే బ్లౌజులన్నిటికి ఇక్కడి నుంచి చిన్న సైజ్ కదా! ఇట్లాంటి వాటన్నిటికి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులు పెట్టి ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయండి. ఓకేనా? 31 వచ్చితే అని డౌట్ అవ్వచ్చు. 31 నడుము కొలత వచ్చినా కూడాను ఇక్కడి నుంచి 2 ఇంచులే మార్కింగ్ పెట్టండి. ఇంక 32 నుంచి ఏ సైజ్ బ్లౌజులకైనా ఇంక ఇక్కడి నుంచి 2.5 మార్కింగ్ పెట్టేసుకొని ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేయండి. ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా ఉంటది. అందులో ఇంక ఏ డౌటు లేదండి. ఓకేనా? ఇంకా ఇదొచ్చేసి మెయిన్ డాట్. ఇదొచ్చేసి సైడ్ కుట్టుబడి దగ్గర. ఇప్పుడే రన్నర్‌తో మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టుకునేటప్పుడు మనకి ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడతదండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! మన మెథడ్ అనమాట. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ పొడవు దగ్గర నుంచి ఇటువైపున 1 ½ ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఓకేనా? ఇటువైపునొచ్చేసి మన మెథడ్ ఏంటి హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడ 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా! ఈ 2 ఇంచుల్లో కలిపేయాలి. ఆ తర్వాత మెయిన్ డాట్ మార్క్ చేస్తాము. ఇంకా
ఇక్కడ నుంచి 1.5 ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకున్నాను. అక్కడ వరకు కలిపేశాను. ఇప్పుడు ఈ విధంగా కొలుచుకుంటే నడుము కొలత 4వ భాగం 7.5 వచ్చింది ఇక్కడికి నాకు. ఇంకా అక్కడి నుంచి అప్పర్ చెస్ట్ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేశాను. ప్లస్ ఖర్చు అనమాట. ఎవరికైనా ఇంతేనండి. చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగు. ఇన్ని రోజులు మీరు కష్టపడి ఉంటారు గానీ, నా మెథడ్‌ని ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. ఒకసారి నమ్మి కట్ చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఎంత ఈజీయో, ఎంత సింపులో. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇప్పుడైతే నెక్‌ని కట్ చేయకూడదండి. బ్యాక్ పార్ట్‌కి కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్‌కి కట్ చేయకూడదు. వర్క్ బ్లౌజ్‌లో నెక్ ఎట్లుందో అట్లే వెళ్ళిపోవాలి మనం. ఓకేనా? ఇదొచ్చేసి మెయిన్ డాట్. ఇందులో నుంచి ఒకే ఒక కొలత తీద్దామండి. ఫ్రంట్ పార్ట్ నుంచి షేప్ కటింగ్ కోసం. ఏంటో చూద్దాం. ఇక్కడ నుంచి ఎంతుంది? 3. ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి ఖర్చుతో కలిపి చివరి వరకు ఎంతుంది? 9.5. ఈ ఒక్క కొలత చాలండి షేప్ కటింగ్ కోసం. ఓకేనా? చూడండి. ఇంకా అంతేగాని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఏ విధమైన కొలతలు తీయాల్సిన అవసరమే లేదు. ఏంటి హై నెక్ బ్లౌజ్ అయినా, డీప్ నెక్ అయినా, క్రాస్ కట్ అయినా, స్ట్రెయిట్ కట్ అయినా, ఇంకా ప్రిన్సెస్ కట్‌కి షేప్ కట్టి జాయిన్ చేస్తాం కదా! ఆ బ్లౌజ్‌కైనా గూడాను మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ప్లేస్ చేసి కొలత తీయాల్సిన పనే లేదనమాట. ఓకేనండి. ఇంకిప్పుడు చూడండి. మనకెంతొచ్చిందండి? ఫ్రంట్ పార్ట్‌లో కొలత తీసాం కదా! అదెంత? 9.5. ఆ 9.5కి ఒక హాఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకుందాం. యాడ్ చేస్తే ఎంత? 10 ఇంచులు. అదే 10 ఇంచులు ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 4.5. అదే 4.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ మిడిల్ వచ్చేసి ఒక 3.5. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఒక 3 ఇంచులు పెట్టండి. ఓకేనా? ఈ 3 ఇంచులు ఎందుకు పెట్టాననేది కూడా ఇప్పుడే చెప్తాను మీకు. ఇక్కడి నుంచి డాట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో, అదే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టేస్తే సరిపోతది. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఈ స్టార్టింగ్‌కి, మిడిల్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఖచ్చితంగా ఉండాలండి. స్టార్టింగ్ 4.5 పెట్టాం కాబట్టి సైడ్ 4.5 పెట్టొచ్చు. కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ కూడా తగ్గించొచ్చు. ప్రాబ్లమ్ లేదు. అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఇక్కడ 4.5 పెట్టాం కదా! ఇక్కడ 5 పెట్టకూడదు. ఇది ఒక్కటే అన్నమాట రూల్. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే సరిపోతది. ఎవరికైనా ఇదే మెథడ్‌లో షేప్ కట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సరిపోద్ది అని మీకు డౌట్ రావచ్చు. మన ఛానెల్‌లో ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీకు అర్థమవుతది. ఇదే మెథడ్‌లో షేప్ ఏ బ్లౌజ్‌కైనా ఏ విధంగా సరిపోతది అనేసి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేసాము. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసేయాలి. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఈ రెండిటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఎక్కడైతే రన్నర్‌తో మార్కింగ్ పెట్టుకున్నామో ఇంక అక్కడే కుట్టు పడుతదండి. ఓకేనా? ఈ విధంగా రన్నర్‌తో ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కడ మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతది. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడే కుట్టు పడుతది. ఇంక అందులో ఏ డౌట్ లేదు. కొత్త వాళ్ళకొచ్చేసి కట్ చేసి కూడా పర్ఫెక్ట్‌గా కట్ చేస్తారు కానీ సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారండి. అందుకోసం ముందే చెప్తున్నాను. ఇంక ఈ అప్పర్ చెస్ట్ దగ్గర బ్యాక్ పార్ట్‌లో, ఫ్రంట్ పార్ట్‌లో కరెక్ట్‌గా 2 మ్యాచ్ అయ్యే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని సైడ్స్ జాయిన్ చేయాలి. ఓకేనా? ఈ షేప్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి చూడండి షేప్ పట్టి జాయిన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓకేనా? ఈ విధంగా ఈక్వల్‌గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా! ఇక్కడొచ్చేసి మార్కింగ్ ఉంది. షేప్ పట్టికి లేదు కదా! ఈ విధంగా స్ట్రెయిట్‌గా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు నడుము కొలత 4 భాగాన్ని మార్కింగ్ పెట్టుకుంటాం. ఎంతొస్తది? 7.5 కదా! ఈ విధంగా సారీ 7.5 కదా! ఇక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకొని అప్పుడు ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ ఇక్కడి వరకు ఉందనుకోండి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎక్సెస్ భాగం అంతా ఇక్కడి నుంచి ఈ ఫ్రంట్ ఉంది కదా! ఇక్కడి వరకు విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఈ ముక్కంతా కట్ చేయాలనమాట. ఈ ముక్కంతా కట్ చేసిన తర్వాత మనం సైడ్స్ జాయిన్ చేయాలి. ఇంకా ఉక్సులు పెట్టి, కాజా పెట్టి కుట్టుకుంటాము. ఈ ఎక్సెస్ వచ్చిన షేప్ పట్టీ వరకే కట్ చేయాలి. ఈ ఫ్రంట్ భాగాన్ని కట్ చేయకూడదు. ఇదొక్కటే అనమాట. మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీకు చాలా అంటే చాలా క్లియర్‌గా ఉంటది. ఓకేనా? ఇప్పుడు చెప్పినా అర్థం కాకపోవచ్చు. ఒకసారి స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఓకేనా? అందుకోసం. ఇది ఫ్రంట్, బ్యాక్. ఇదొచ్చేసి హ్యాండ్స్ అండి. ఇదొచ్చేసి షేప్ పట్టీ అనమాట. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నానండి ఈ వీడియో. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.